సమయాన్ని తీసుకోకుండా క్లుప్తముగా మరి దేవుని యొక్క ప్రసన్నతను మనము ఆనందించాం. దేవుని సన్నిధానంలో ఉండవలసినటువంటి ఆనంద సంతోషాలను దేవుడు మనకు ఈరోజు దయచేశారు. రాత్రి కాలం కూడా ప్రభువు తన ఆత్మచేత మనలను ఆదరించాడు, తన ఆత్మచేత మనలను సంధించాడు. ఈ సమయమందు మనము దేవుని సన్నిధానములో ఉండడానికి ప్రభు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ న్యాయాధిపతుల గ్రంథములో మనము 2వ జడ్జిని అంటే న్యాయాధిపతిని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, 6వ అధ్యాయాన్ని మనము చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయము మొదటి వచనాన్ని 2వ వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని మనము ముందుకు వెళ్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నారు. శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరు. ఆ ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులై ఉన్నందున యెహోవా 7 సంవత్సరముల వారిని మిద్యానీయులకు అప్పగించెను. 2వ వచనం కూడా చదువుదాం. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద ఎచ్చుగా ఉండను గనుక ఇశ్రాయేలీలు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి. చాలండి, చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రములైనా ఇంతవరకు పాటలు యందు తోడుకున్నారు, అలాగే సాక్ష్యములందు కూడా మీరు మాకు తోడుకున్నారు. అలాగే ప్రభుని దాసురాల చేత కొన్ని హెచ్చరిక మాటలు కూడా మేము వినడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు తండ్రి. ఈ సమయం అందు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి నేను ప్రభువా మరి న్యాయాధిపతిని గురించి మేము ధ్యానం చేసుకోబోతుండగా కొద్ది నిమిషాలు ప్రభువా నిబిడలమైన మాతో మీరు మాట్లాడండి. కూడి వచ్చిన నిబిడలకు వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసునికి బోరగా మీరు ఉండండి. ఈ సమయం అందు నేను నీ బిడ్డలమైన అందరితోనూ మాట్లాడండి. నీ దాసుని అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ప్రభువైన మీ స్వాధీనములో ఉంచుకొని నేను మీరే మాతో మాట్లాడమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్పవో దేవుని వాక్యాన్ని చదివితేనే మనకు అర్థమవుతుంది, వింటేనే మనకు అర్థమవుతుంది. దానిని గ్రహించుకుని హృదయంలో భద్రం చేసుకుంటేనే ఆ వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మన హృదయంలోనికి వస్తాయి అనేటువంటి సత్యాన్ని మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వచనం చదువుకున్నాం కదా, ఆ మొదటి వచనం ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి మనం చదువుతాం. చూడండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులై ఉన్నందున. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఇశ్రాయేలీలు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు ఇశ్రాయేలు సంతతి. ఇశ్రాయేలీలు అంటేనే దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అటువంటి దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలు, దేవుని సంతానమైనటువంటి ఇశ్రాయేలీలు, దేవుడు తోడుగా ఉండి నడిపించుతున్నటువంటి ఇశ్రాయేలీలు చేసినటువంటి ఒక క్రియను గురించి ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది. వారు యెహోవా దృష్టికి దోషులైరి అని వ్రాయబడి ఉంది. ఎవరి దృష్టికి అంటే అండి? మనుషుల దృష్టి కాదా, స్నేహితుల దృష్టి కాదు, కుటుంబీకుల దృష్టి కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ నాయకుల దృష్టికి కానా వారు దోషులుగా లేరు. కానీ వారిని కాపాడి, భద్రపరిచి, నడిపించి, విడిపించి, శత్రువుల చేతుల నుంచి వారికి సహాయం చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపిస్తానని నడిపించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి కూడా వారు వచ్చేసారు. మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా వారిని విడిపించి అద్భుతమైన 10 తెగులు చేసి రాజును భయపెట్టి ఎర్ర సముద్రం 2 పాయలు చేసి 6 నెలలు నడిపించి దాహం అయితే బండను తీర్చి దాహం తీర్చి ఆహారం కావాలంటే పరలోకం నుంచి మన్నాను కురిపించి ఈ మన్నా దేవదూతల ఆహారం
మన్నాను కురిపించి, మాంసం కావాలంటే పూరెలు రప్పించి, ఆ మాంసం కోసం కూడా వీరు వేటాడకుండా, అడవులంట పరిగెత్తకుండా వారు ఉన్నటువంటి పాళ్యము చుట్టూనే పూరెలను రప్పించి మాంసమునిచ్చి వారిని అంత అద్భుతంగా కాపాడినటువంటి దేవాది దేవుని దృష్టికి వీరేమైపోయారంటండి? ద్రోహులు అయిపోయారంట, దోషులు అయిపోయారంట. ప్రియదేని పట్లారా, దేవుని దృష్టికి ఇశ్రాయేలు ప్రజలు ఆయన మహాత్యం చూసి, ఆయన కార్యములు చూసి, ఆయన యొక్క అద్భుత కార్యాలు చూసి, ఆయన మేలులు చూసి, ఇవన్నీ చూసినటువంటి వారే ద్రోహులైపోతే దేవుడు మనకు కనబడుతున్నాడు? ఇప్పుడు కనబడడం లేదు. దేవునికి బదులు దేవుని వాక్యం మనకు కనబడుతుంది. దేవుని మాటకు బదులు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు మన కొరకు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనతో మాట్లాడుతున్నాయి. ఆ రోజున దేవుడు కనబడి మాట్లాడేవాడేమో, ఈ రోజున దేవుని వాక్యం చేత మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కనపడినటువంటి సందర్భాలలోనే ఇశ్రాయేలీయులు ద్రోహులైపోతే కనపడిన సందర్భంలో ఉన్నటువంటి మన పరిస్థితిలో మనం ద్రోహులమమ్మా, దోషులం కామా? మనం ఇంకా వారికంటే ఇంకా భ్రష్టత్వంలో మనము నడుచుతున్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి దేవుడు ఈ వాక్యాలు మనకంటే ముందు, మనం పుట్టక ముందే, మనము జీవించక ముందే, తల్లి గర్భం నుంచి మనం బయటికి రాకముందే మన కొరకు దేవుడు వీటిని వ్రాయించి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలుడు దేవుని చూసి, దేవునితో మాట్లాడి, దేవుని యొక్క పెట్టినటువంటి అన్నం తిని భోజనం చేసి ఆశీర్వాదం పొందుకుని అద్భుతాలు చూసిన వారే ద్రోహులైపోయారు, దోషులైపోయారు. దేవుడు ఊరుకుంటాడా? వారు ఎప్పుడైతే దోషులైపోయారో, దేవుని మాట ఎప్పుడైతే వారు వినలేదో, 2వ లైన్లో చదవండి. యెహోవా, చదవండి, పూయకండి బైబిల్ని. మరలా చదవండి, 2వ లైను. యెహోవా, అది యెహోవా 7 ఏండ్లు వారిని తాళండి. దేవునికి కోపం వస్తే ఎలాగుంటుందో తెలుసా? దేవుని ఉగ్రత వస్తే ఎలాగుంటుందో తెలుసా? ఈ రోజున మనం నెమ్మదిగా ఉన్నామంటే, ఆశీర్వాదాలతో ఉన్నామంటే, ఇంట్లో కూర్చున్నామంటే, ఇంట్లో ఉన్నామంటే, మన ఇంట్లో ఉండి మనం వండుకున్నది మనం తింటున్నామంటే, మనకున్నటువంటి అవసరాలు మనం తీర్చుకుంటున్నామంటే, ప్రియదేవుని కేవలం దేవుని కృపే. నీ శక్తి కానీ నీ బలము కానీ కాదనే విషయాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియదేవుని పట్లారా, ఇశ్రాయేలు ద్రోహులైపోయినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? అని ఊరుకోడు. వెంటనే ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుడు నడిపించుతున్నటువంటి జనాంగాన్ని, వారిని విడిపించి తప్పించి నడిపించిన జనాంగాన్ని దేవుడు ఏం చేశాడంటే అండి, మిద్యానీయులకు వారి చేతికి అప్పగించాడంటే. ఎన్ని సంవత్సరాలు అమ్మా? 7 ఏండ్లు కదా, 7 సంవత్సరాలు అండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరముల కాలము మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీయులను దేవుడు అప్పగించి పడేశాడంతే. అప్పగించేశాడు. మిద్యానీయుల చేతికి దేవుడు ఇశ్రాయేలు అప్పగిస్తే మిద్యానీయులు ఊరుకుంటారా? శత్రువుల చేతికి మనల్ని అప్పగించాడు అనుకోండి దేవుడు, శత్రువులు మనల్ని ఇంటికి పిలిచి పరమాన్నం వండి, పులిహార వండి, పప్పు బెల్లాలు పెట్టి, అలాగే మనకి ఇంకేంటి బిర్యానీలు తీసుకొచ్చి, నిన్ను దేవుడు మాకు అప్పగించాడు కదా, మాకు శత్రువులను మాకు అప్పగించాడు కదా, మీరు చక్కగా తినండి అని భోజనాలు పెడతారా? ఏం చేస్తాడు శత్రువు? మన టార్చర్ పెడతాడు, ఇబ్బందులు పెడతాడు, ఇరుకులు పెడతాడు. మనలను వాడు ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలు చేసి పడేస్తాడు. చేస్తాడా చేయడా? అమ్మా, మిద్యానీయులు ఏం చేస్తారు? ఇశ్రాయేలును ఎన్ని బాధలు పెట్టారో, ఎన్ని కష్టాలు పెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో. మిద్యానీయుల యొక్క చరిత్ర మనం తెలుసుకుంటే, వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియదేవుని పట్లారా, మిద్యానీయులు అసలు ఎవరు? ఇశ్రాయేలీయులు అంటే దేవుని నమ్మిన వారు, దేవుని సంతానము. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి జీవిత సత్యం. మరి మిద్యానీయులు అంటే ఎవరు? అమ్మా, మిద్యానీయులు ఎవరు? మిద్యానీయుల సంతతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మిద్యానీయులు ఎక్కడ పుట్టారు, ఎవరి ద్వారాగా బయటకు వచ్చారు అన్నది మనం తెలుసుకుంటే మిద్యానీయుల యొక్క వంశ వృక్షాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదికాండము 25వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే మిద్యానీయుల పుట్టుక అబ్రహాము గారు ద్వారాగా వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చదువుదామా? 25వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం 2వ వచనం చూడండి ఒకసారి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకుని
ఆమె పేరు కెతూరా. చాలండి. ఎవరు మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాము గారి మొదటి భార్య గారి పేరండి చారాయి. అబ్రహాము గారికి రెండో భార్య కూడా ఉంది, రెండో ఆవిడ కూడా ఉంది. ఆమె పేరేంటి? ఆగరు ఉంపుడికెత్తే దాసి. ఇస్మాయిల్ని కన్నది ఎవరండి? దాసియే కదా, ఆగరే కదా. మొదటి సంతానము దేవుడు ద్వారాగా కాకుండా దాసి అనేటువంటి ఆగర ద్వారాగా మొదటి సంతానం వచ్చింది, ఇస్మాయిల్ సంతానం. తర్వాత మూడో సంతానం కూడా వచ్చింది అబ్రహాం గారి ద్వారాగా. ఎవరాలో? ఇదిగో కెతూరాను బట్టి వచ్చినటువంటి సంతానము. ఈ కెతూరాకు పుట్టినటువంటి సంతానం 6 సంతానం. వీళ్ళు కెతూరా గారు ఎంతమంది పుట్టారండి? 6 సంతానం పుట్టారు. ఈ 6 సంతానంలో మొట్టమొదటి వాడు జిమ్రాను, రెండో వాడు యోక్షాను, మూడో వాడు మేదాను, నాలుగో వాడు మిద్యాను, ఐదో వాడు ఇస్బాకు, 6వ వాడు షోవా అని పేరు. ఇంగ్లీష్ పేర్లో షోవా అనేటువంటిది మనము ఇంటర్నేషనల్ గా మనం చూస్తే వాళ్ళ పేర్లు కూడా షోవా, చైనీస్ లో ఉంటది ఈ పేర్లు, చైనా వాళ్ళ పేర్లు ఉంటాయి. ఎందుకు ఈ చరిత్ర మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు మిద్యానీయులు ఎవరో తెలిస్తే వారి చేతికి దేవుడు వీరిని ఎందుకు అప్పగించాడో మనకు అర్థమవుతుంది. వీరెందుకు మాట వినలేదు, దేవుని మాట వినని వారిని మిద్యానీయుల చేతికి దేవుడు ఎందుకు అప్పగించాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ మిద్యానీయుల చేతికి దేవుడు వారిని అప్పగించినప్పుడు ఈ మిద్యానీయులు అంటే ఎవరు? అబ్రాహాము గారికి మొదటి భార్య శారమ్మ గారు, దాసి అనేటువంటి ఆగరు కాకుండా అలాగే కెతూరా అనేటువంటి ఒక ఆమెను భార్యగా స్వీకరించి ఆమె ద్వారా కూడా 6 సంతానాన్ని అబ్రాహాము గారు కన్నట్టుగా చూస్తున్నాం. మూడవ సంతానము వచ్చినటువంటి ఆ కెతూరాకు వచ్చినటువంటి 6 సంతానములో మిద్యాను అనేవాడు ఒకటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని చరిత్ర చాలా శ్రేష్టముగా ఆశీర్వాదముగా ఒక పద్ధతి ప్రకారం దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించి ఉంచాడు. అయితే మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలీని దేవుడు అప్పగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. చూడండి, చదువుతామా? 2వ వచనం. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద ఎచ్చుగా ఉండెను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, కొండలలో ఉన్న గుహలను, కొండలలో ఉన్న దుర్గములను తమ కొరకు నివాస స్థానములుగా సిద్ధపరచుకున్నారంట. ఇంట్లో ఉండి శుభ్రంగా తిని, ఇంట్లో గడుపుతూ, ఇంట్లో నీళ్లు తాగుతూ, ఇంట్లో అన్నం వండుకుని, ఇంట్లో అన్నం తింటూ శుభ్రంగా దేవుని ఆరాధించు, దేవుని కనపరచు అని దేవుడు అని చెప్పి దేవుడు వారిని కాపాడుతూ ఉంటే దేవునికి వ్యతిరేకులైపోయి, దేవునికి దుర్మార్గులైపోయి, దుష్టత్వంలోకి వెళ్ళిపోయి మా బ్రతికి ఇది బాగాలేదు, మమ్మల్ని శత్రువు చేతికి అప్పగించు అన్నట్టుగా వారు మిద్యానీయుల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత వారు ఎన్నో శ్రమలు పడుతున్నట్టు సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం. వారు మిద్యానీయుల చేతికి అప్పగించిన తర్వాత వారు పెట్టే చిత్రహింసలకు, వారు పెట్టే బాధలకు వారు ఇంట్లో ఉండడం మానేసి ఎక్కడికి వెళ్తున్నారంటండి? కొండ గుహల్లోనికి, ఇంకెక్కడండి వాగుల్లోనికి, అలాగే దుర్గాలు కట్టుకుని దుర్గాల్లోకి వెళ్ళి దాక్కుని వారికి మిద్యానీయులకి కనపడకుండా వారు బ్రతుకును వెళ్ళబుచ్చుకుంటున్నారంట. ప్రియమైన బిడ్డలారా, అంటే సరైన జీవితం, సరసాల జీవితమే. కనపడితే మిద్యానీయులు వెళ్ళని ఏపుకు తినేస్తున్నారు, కష్టపెట్టేస్తున్నారు, ఇబ్బందులు పెట్టారు, శ్రమలు పెట్టేస్తున్నారు. తినడానికి తిండి లేకుండా కూడా వారికి చేసేస్తున్న పరిస్థితిని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. 3వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకులను తూర్పున నుండి వారును తమ పశువులతోనూ గుడారములతోనూ వారు తీసుకుని బెణతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాగు పోవునంత దూరము భూమి పంటడు పాడు చేసి ఒక గొర్రెనే గాని, ఒక ఎద్దునే గాని, ఒక గాడిదనే గాని, జీవ సాధనమైన మరి దేనినే గాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. ఎంత ఆశ్చర్యమండి! దేవుడు మిద్యానీయులకు వీళ్ళని అప్పగించిన తర్వాత వీళ్ళ జీవితం అయిపోయిందంటండి. మనము మామూలుగా అనుకుంటే చాలా చిరాగ్గా ఉంటుంది, కానీ
వీరి జీవితం అంతా కూడా అణగారిపోయిందని చెప్పాలి. వీరి జీవితం అంతా కూడా భ్రష్టమైపోయిందని చెప్పాలి. తినడానికి లేదు, కూర్చోవడానికి లేదు, ఉండడానికి లేదు, తాగడానికి లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని నిద్రపోవడానికి కూడా వీరికి అవకాశం లేకుండా వారు వీరిని చేసేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదని బిడ్డలారా, ఏం చేస్తున్నట్టు వారు ఒక గాడిదని కానీ, ఒక ఎద్దుని కానీ, ఒక గొర్రెను కానీ, జీవ సాధనమైన మరి దేనిని కూడా ఇశ్రాయేలీలకు వారు ఉండడం. ఏది దొరికితే అది పట్టుకెళ్ళిపోయారండి. ఏది దొరికితే అది పట్టుకెళ్ళిపోయారు. ఎంతకి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు పంట వేయడం, వారు పండించడం, నీరు పెట్టడం, ఎరువులు వేయడం, సేద్యం చేసుకోవడం, పంట చేతికి వచ్చేసరికి ఈ మిద్యానీయులు పొలం అంటూ వచ్చేసేవారంట. ఎలాగొచ్చేవారంటే వాళ్ళు మిడతల దొండంత విస్తారంగా వచ్చి ఇశ్రాయేలు వేసిన పంట అంతను కూడా వారు కోసుకుని పట్టుకుపోగా మిగిలినంతా కూడా వారు పాడు చేసి పాడేసేవారంట. ఇశ్రాయేలీలకి ఒక్క గింజ కూడా దొరకనిచ్చేవారు కాదంట. ప్రియమైన బిడ్డలారా, మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు వారు ఉండనియ్యలేదు. 5వ వచనం చదవండి. వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేటుకు వారు దానిలోనికి వచ్చిన ఇశ్రాయేలు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మనం ప్రార్థన చేయడానికి గనక సమయం ఇవ్వకపోతే మనం ముగించేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి ప్రార్థన చేయడానికి గనక సమయం మనం ఇవ్వలేదు అనుకోండి, ప్రభు పనిపాట్లోనే తర్వాత చేస్తానులే, పిల్లలు ఉన్నారు తర్వాత చేస్తానులే, భోజనం చేశాను కదా నిద్ర వస్తాను తర్వాత చేస్తానులే, ఈ రోజు చేయను కానీ ప్రభు రేపు చేస్తానని చెప్పి రేపు కూడా మానేసాం అనుకో. అలాగే దేవునికి ప్రార్థన చేయడానికి వాయిదాలు వేసుకుంటూ దేవుని సన్నిధానికి రావడానికి వాయిదాలు వేసుకుంటూ గడుపుతున్నాం అనుకో. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తాడో తెలిసింది. మామూలుగా దేవుడు నిన్ను మంచాన బట్టిస్తాడు. ప్రియదేవుడా, నిన్ను మంచాన బట్టిస్తాడు, వ్యాధిని పంపిస్తాడు. వ్యాధితో నువ్వు మంచాన పడుకున్నప్పుడు ఖాళీ ఉండదు. అప్పుడు నీకు మంచాన పడుకున్న తర్వాత ఇంకేమని చేస్తా? రోగం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చింది, ఏమి చేయలేని పరిస్థితి, మంచం మీద పడుకున్నా ఏం చేస్తావు నువ్వు? అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తావా చేయవా? అప్పుడు చేస్తావు దేవునికి ప్రార్థన. ఒక సామెత ఉంటుందండి, నువ్వు నిద్ర లేకుండా పని చేస్తూ నిద్రకి ఇవ్వాల్సిన సమయం నువ్వు నిద్రకి ఇవ్వలేదు అనుకోండి. మీకు ఒక ఉదాహరణ అనమాట. ఈ రాత్రి నిద్రపోలేదు, తెల్లారి నిద్రపోవాలి, తెల్లారి కూడా నిద్రపోలేదు, ఆ రాత్రి కూడా నిద్రపోవాలి, ఆ రాత్రి కూడా నువ్వు నిద్రపోలేదు. ఏం చేసావు? శరీరానికి నిద్రపోవడానికి నువ్వు అవకాశం ఇవ్వనప్పుడు 3వ రోజున నువ్వు వంట చేస్తున్నావు అనుకో, పునుపోట్లు పడి అక్కడే నిద్రపోతావు. నువ్వు ఎక్కడైనా కూర్చున్నావు అనుకో, పని చేయడానికి కూర్చున్న చోట నువ్వు నిద్రపోతావు అంటావు. నేను నిద్రపోతాను నువ్వు అనక్కర్లేక, నువ్వు నిద్రపోవడానికి సమయం లేదు కనుక నీ శరీరము బలహీనమైపోయి నువ్వెక్కడ నుంచుంటే అక్కడే నీకు నిద్ర వస్తుంది. ఈ నిద్రకు ఒక సామెత ఉంటుంది తెలుసండి, నిద్ర అంతా శుభ్రం ఎరగదంట, ఆకలి రుచిని ఎరగదు అని మన పూర్వీకులు తెలియజేస్తారు. ప్రియమైన బిడ్డలారా, ఆకలి రుచి ఎరగదు. నీకు బాగా ఆకలి అవుతుంది, 2 రోజులు బట్టి నీకు అన్నం లేదండి, 2 రోజులు బట్టి నువ్వేమి తినలేదు, ఏం చేస్తావు? ఎవరు ఏది పెట్టినా కానీ అమృతంగా తింటావు. ఏం చేయనా నీకు అమృతంగా ఉంటుంది. ఉండదా? తిన్నటువంటి వారు, అనుభవించిన వారు తెలుస్తుంది. కడుపు నిండిపోయింది నీకు, ఎవరన్నా పరమాన్నం తీసుకొచ్చి పెట్టినా నీకు అది చేతిగానే ఉంటుంది. అందుకే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇవ్వలేదనుకో, దేవుడు నేను ఏం చేస్తానంటే అండి, మంచం మీద ఎక్కించి మంచం మీద ఎర్రతెగకి 24 గంటలు ప్రార్థన చేసుకునేలాగా దేవుడు నీకు అప్పుడు మంచం మీద సమయం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి జీవితం మనకు కావాలా? అటువంటి పరిస్థితులు మనకు రావాలా? బాగున్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఆస్వాదింపబడినప్పుడే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చి, దేవుని స్తుతించవలసిన సమయంలో దేవుని స్తుతించి, దేవుని కనపరిచి, దేవుని ఆశీస్సులు పొందుకునేటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ జీవితాన్ని కాదని మనము శోధనలకు వెళ్ళడం మంచిదా? ఇశ్రాయేలీయులకు లేనిదంటూ ఏమీ లేదు. ఇశ్రాయేలు కాపుదల దేవుడు ఎవరన్నాడు, మనుషులు కాదు. అటువంటి కాపుదలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకుండా దేవుని మాటకు తోసివేసి వారు దేవుని ఎదుట దేవుని దృష్టితో దోషులైపోయినప్పుడు మిద్యానీయుల చేతికి దేవుడు వారిని అప్పగించేశాడు. వాళ్ళు ఏం చేసేవారు?
తినడానికి తిండి లేక కూర్చోడానికి దారి లేక ఒక గొర్రెను కానీ ఒక మేకను కానీ ఒక మరి గాడిదని కానీ వారికి సంపాద్యయోగమైనటువంటి ఏది సాధకాలు ఏమి వచ్చకుండా వాటిని అన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వీరు ఏం చేస్తున్నారంట, అప్పుడు దేవునికి మొర్ర పెట్టడం మొదలు పెట్టారంట. 6వ వచనం, వారు హీనదశకు వచ్చినప్పుడు, వారు లేములోనికి వచ్చినప్పుడు, వారి కష్టకాలంలోనికి వచ్చినప్పుడు, అప్పుడు వారికి మనకి దేవుడు ఉన్నాడు కదరా, మన దేవుడు గొప్పవాడు కదా, మనల్ని పాలు తేలు ప్రపంచ దేశాన్ని నడిపించింది ఆయనే కదా, ఐగుప్తులో నుంచి కష్టాల్లో నుంచి మన పితరులను మనల్ని కూడా రప్పించింది కూడా ఆయనే కదా అని అప్పుడు వారికి గుర్తుకొచ్చిందంట. ఎంత ఆశ్చర్యం! కష్టకాలంలోనే దేవుడిని గుర్తుకొస్తాడు. చూడండి, ఇటు చూడండి, పక్క చూడకండి. కష్టకాలంలోనే దేవుడు నీకు గుర్తుకొస్తాడు. నువ్వు బాగున్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. ఏదైనా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే వెంటనే ఇస్తాడు. నువ్వు కోరుకున్నా ఇవ్వలేదంటే అర్థం ఏంటో తెలుసా? అది నీకు మంచిది కాదనే విషయాన్ని తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాలి. ఒకసారి అడిగితే దేవుడు ఇవ్వగలిగిన వాడే, ఇచ్చేవాడే. ఇవ్వలేదంటే నువ్వు తప్పకుండా అది నీకు క్షేమం కాదు అని దేవునికి తెలిసి నీకు ఇవ్వడం లేదు. పిల్లలు ఏదడిగితే అది ఇచ్చేస్తామా? నిప్పుని అడుగుతారు ఇస్తామా? పాముని ఇమ్మంటారు ఇస్తామా? ఏమండి, నేను గోదావరిలో దూకుతానంటే దూకనిస్తామా? కుండులో దిగి ఆడుకుంటానంటారు ఆడుకునేస్తామా? మునిగిపోయి చచ్చిపోతాడు. నిప్పుని పట్టుకుంటే కాలిపోతుంది. వాడికి ఏదైతే అవసరమో దానినే మనం ఇస్తాడు. పేసి పెట్టినా ఏడ్చినా 2 తగలనిస్తామే కానీ వాడికి ఇస్తామో అగ్నిని ఇవ్వం. దేవుడు కూడా అంతే. మన క్షేమము కోరి దేవుడు మనకి ఏదైతే మంచిదో దాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఇశ్రాయేలు జనం అప్పుడు ప్రార్థన చేస్తున్నారు, అప్పుడు మొరపెడుతున్నారు. అప్పుడు మొదలు పెడితే ఎంత తప్పు చేసినా బిడ్డలే కదా, ఎంత కోపగించుకున్నా ఎంత కొట్టినా మన పిల్లలే కదా. కొట్టిన తర్వాత తల్లి ఏం చేస్తుందండి, వారిని మరలా చేరదీసి పోలేనాయన కొట్టానులే, ఏమనుకోకు, ఏడకు, నీకు నీకు చాక్లెట్లు ఇస్తాను, నీకు బిస్కెట్లు ఇస్తాను, ఎలాగైతే బొచ్చగిస్తారు. దేవుడు కూడా ఇశ్రాయేలుని అలాగే 7 సంవత్సరములు మిద్యానీయులకు అప్పగించేసిన తర్వాత 8వ సంవత్సరంలో వారిని మరలా విడిపించడానికి నాయకుడిని దేవుడు న్యాయాధిపతిని ఏర్పాటు చేశారు. అతడి గిద్యోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం గిద్యోను చరిత్ర చదువుకోవాలి. ఒక గంట 20 నిమిషాలు ఉంటే గిద్యోని చరిత్ర మనకు పూర్తవుతుంది. కానీ మరి ఇవాళ మనకి చరిత్ర సమయం లేదు కనుక మిద్యానీయుల చరిత్ర కూడా చాలా మనం ముఖ్యం. మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారని ఎవరన్నా అడిగితే, మిద్యానీయులు ఎవరి సంతానం అండి? అబ్రహాము గారు కెతూరా ద్వారా కన్నటువంటి సంతానములో 5వ వాడైనటువంటి మిద్యానీయులు అనేటువంటి విషయాన్ని ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పడానికి మన దగ్గర జవాబు ఉండాలి కనుక మీకు మిద్యానీయుల యొక్క జీవిత చరిత్రను, వారి యొక్క పుట్టుకను, పూర్వత్రాలను మీకు జ్ఞాపకం చేయవలసి వచ్చింది ప్రియమైన బిడ్డలారా. కనుక మోషే తన మామైనటువంటి ఇత్రో ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇత్రో ఈ మిద్యానీయులకు యాజకుడుగా నిర్గమకాండంలో మనకు కనబడుతూ ఉంటారు. కనుక ఇది మిద్యానీయుల చరిత్ర. గుర్తించుకోండి. ఎప్పుడైనా మిద్యానీయులు ఎవరు అంటే అబ్రాహాము గారు గుర్తుకు రావాలి, కెతూరా గుర్తుకు రావాలి. కెతూరాకు ఉన్నటువంటి 6 సంతానములో 5వ వాడు మిద్యానీయుడు. మిద్యాను ద్వారాగా వచ్చిన వారే మిద్యానీయులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది, సత్యమైనది. ఆ వాక్యం మనలో ఉంటే చాలు, మనలను అది పవిత్రపరుస్తుంది. సాతాను దగ్గరికి వెళ్లకుండా దేవుని ఆత్మచేత నడిపించబడ్డ కృప చూపిస్తుంది. కనుక అట్టి రీతిగా ఈ వాక్యంని దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవంద్రమునైనా మీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషము, ఆనందము కలదని సెలవిచ్చిన గొప్ప దేవుడవు. అట్టి ఆనందాన్ని పొందుకుంటూ మేము జీవించవలసిన జీవితాన్ని ప్రభువా ఒకవేళ చేజార్చుకుంటే ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించినట్లుగా మమ్మల్ని కూడా శత్రువుగా అప్పగించడానికనైనా నువ్వు చూస్తావు తండ్రి. శత్రువు చేతికి వెళ్ళడం అంటే చాలా బాధాకరమైన విషయం. మిద్యానీయులు ఇశ్రాయేలుని ప్రభువా తినడానికి, కూర్చోవడానికి, నిద్రించడానికి, తాగడానికి కూడా వీలు లేకుండా పంటలు పండించుకున్న వారి పంటలను కూడా మిద్యానీయులు దోచుకుని వెళ్ళిపోతూ వారిని చాలా చిత్రహింసలు పెట్టినప్పుడు నేను కొండల్లోనూ లోయల్లోనూ
నైనా వారు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇళ్లలో బ్రతకడం మానేసి, గుడారాలలో బ్రతకడం మానేసి, వారికున్న సొంత స్థలాల్లో బ్రతకడం మానేసి కొండలమ్మట గుట్టలమ్మట పారిపోయినైనా ఎన్నో యాత్రలు పడ్డారు. కారణం నైనా నీ మాట వినకపోవడమే. దేవా, వారు దోషులైపోయారు తండ్రి. నిన్ను మరిచి దోషులైపోయారు, నిన్ను విసర్జించి దోషులైపోయారు. నువ్వు దేవుడవన్న విషయాన్నే ప్రభు వారు గుర్తించకుండా దోషులైనప్పుడు మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాల కాలం వారిని దోషులుగా అమ్మివేశావు ప్రభువా. మరలా వారి స్థితిని జ్ఞాపకం చేసుకుని, వారి స్థితిని వారు గుర్తించి మరలా నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థించినప్పుడు నువ్వు కనికర సంపన్నుడు కదా నైనా. మరలా ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకున్నావు. వారిని కాపాడడానికి, వారిని విడిపించడానికి న్యాయాధిపతి గిద్యోను నువ్వు ఏర్పాటు చేస్తావు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. ఏవైనా నువ్వు పరిశుద్ధుడవు నైనా, ప్రేమ కలిగిన వాడవు, ప్రేమోన్మతుడు నైనా. ప్రేమే నీ జీవితంలో లక్ష్యం కలిగిన వాడు తండ్రి. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమించేవాడు, ఎల్లప్పుడూ మమ్మల్ని క్షమించేవాడు. ఇశ్రాయేలును కూడా క్షమించావు నైనా. ఇదిగో ప్రభా, మిద్యానీయుల చేతిలో నుంచి ఆ 7 సంవత్సరాలనైనా ప్రభా కట్టిన కారాగార నైనా ప్రభా పరిస్థితుల నుంచి విడిపించడానికి నైనా నీ దాసుని గిద్యోనును న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలుకు జయమిచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. ఈ చరిత్ర మా జీవితంలో ప్రభా మేము జ్ఞాపకం పెట్టుకోవాలి. మేము కూడా నైనా ఇశ్రాయేలు లాగా ప్రభా నీ దృష్టిలో దోషులమైపోతే మా జీవితంలో కూడా కష్టాలేనైనా, మా జీవితంలో కూడా కడగళ్ళే, మా జీవితంలో కూడా ప్రభు శ్రమలు శోధనలే దేవా. కనుక మేము దోషులుగా కాకుండా నీ మాట విని నీతో పాటు నడిచి నీలో జీవించని భాగ్యం నీ బిడ్డలమైన మాకు దయచేయండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మీ ఆత్మచేత నీ బిడ్డలందరూ కూడా ప్రభు మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. మీ ఆత్మచేత నడిపించండి. నీ ఆత్మ ద్వారా ప్రభు వారికి ఆశీర్వాదాలు దయచేయండి. ఈ సమయం అందునైనా ప్రభు మీరు మాతో ఉన్నారు. మీ దేవదూతలు మాకు నేను ప్రభు కాపుదలుగా ఉంచారు. మీ దేవదూతల స్థలం చుట్టూ నేను ప్రభునైనా మా కొరకు నేను కాపు వచ్చిన దేవా, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నైనా సంఘమంతటిని ప్రభునైనా చూస్తున్న గొప్ప దేవుడు తండ్రి, దృష్టించుతున్న గొప్ప దేవుడవు. మా హృదయాలలో ఉన్న పాపాన్ని, నేను ప్రభు శాపాన్ని, నన్ను చెడు తలంపులను, చెడు మాటలను, చెడు హృదయాన్ని, చెడు ఆలోచనలు కూడా ప్రభునైనా నీ రక్తము చేత కడిగి పవిత్రపరచండి. నువ్వు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కనుక అట్టి పరిశుద్ధత మేము కలిగి జీవించడానికి నీ కృప చూపించండి. ఇశ్రాయేలీయులు తప్పిపోయారు, మరలా ప్రార్థించారు, మరలా వారిని విడిపించిన గొప్ప దేవుడవు. మా జీవితంలో పొరపాట్లు సహజం. మానవుడు పొరపాటు చేసేవాడే. మానవుని యొక్క హృదయపు ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని ఆది కాండంలో చెప్పిన దేవా, ఆ చెడ్డదైన హృదయంలో నుంచి చెడ్డతనం తీసివేసి మంచి హృదయం మాకు దయచేయండి. మెత్తని హృదయం దయచేయండి. నీ వాక్యముని వినగల హృదయాన్ని మాకు దయచేయండి. మా హృదయంలో నేను ప్రభు మీ వాక్యాన్ని ప్రభునైనా మేము స్థిరముగా బలముగా ఉంచుకుని ఈ లోకంలో నీ సాక్షిగా ఉండే భాగ్యం దయచేయమని విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాలు పల్లెంపచేయండి. వచ్చే వారం అంతా కూడా మీకు కాపుదలతో నింపండి. మా ముందున్నటువంటి కార్యక్రమం చేతులకు అప్పగించుకుంటూ విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకోండి. యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.